వీకెండ్ కావడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. భారీ రద్దీతో క్యూ లైన్లు శిలాతోరణం వరకు చేరడంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 నుంచి 26 గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం వీఐపీ శ్రీవారి దర్శనాలను రద్దు చేసింది. వీఐపీ దర్శనాలకు బ్రేక్ వేయడంతో ఆదివారం సిఫార్సు లేఖలను తీసుకోవటం లేదు. వెబ్సైట్లో తక్షణమే ఇచ్చే 800 టికెట్లను కూడా జారీ చేయటం లేదు. శ్రీవారి దర్శనార్థం తిరుమల కొండకు భక్తులు పోటెత్తడంతో తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని సోమవారం జారీ చేయవలసిన శ్రీవాణి కరెంట్ బుకింగ్ టికెట్లతో పాటు వీఐపీ సిఫార్సు లేఖలపై కేటాయించే దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 27న టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి క్యూ లైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జూన్ నెలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని, ప్రతిరోజు 80,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారని ఆయన తెలిపారు. శనివారం నాటికి దాదాపు 1.5 లక్షల మంది భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్నారని, ఆదివారం కూడా ఇదే స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సెల్వం లైవ్ లో అందిస్తారు. సెల్వం, చెప్పండి, ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే చూసుకుంటే తిరుమల మొత్తం భక్తులతో కిటకిటలాడుతుందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మనం ఎప్పుడు అంటే చరిత్రలో లేని విధంగా కూడా ఇటు స్వామివారిని దర్శించుకునేందుకు భారీ ఎత్తున కూడా తిరుమలకు ఇటు భక్తులు క్యూ కడుతున్నట్టు మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఏదైతే కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా నిన్నటి రోజున సుమారు 1.5 లక్షల మందికి పైగా భక్తులు ఇటు స్వామివారి దర్శనం కోసం కూడా క్యూ లైన్ లో వేచి ఉన్నట్లు కూడా ఇటు అధికారులు అయితే కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా చూసుకుంటే ఆ రద్దీ కొనసాగుతుంది. ప్రస్తుతం వైకుంఠం 1, 2 అలాగే నారాయణగిరి ఉద్యానం వనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్లు కూడా పూర్తి స్థాయిలో నిండి, అనంతరం బాటగంగమ్మ గుడి ఆలయం వరకు కూడా భక్తులు క్యూ లైన్ లో అయితే కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి. వీళ్ళకి సంబంధించి కూడా సుమారు 30 గంటలకు పైగా సమయం పడుతుందని చెప్పి ఇటు అధికారులు అయితే కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఎస్ఎస్డి టోకన్లు కూడా పూర్తి స్థాయిలో కుదించినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి రేపటి రోజు దర్శనానికి ఈ రోజుకే సంబంధించి కూడా టీటీడీ ముందు సంబంధించి కూడా చూసుకుంటే 15,000కు పైగా టికెట్లను అయితే కూడా కేటాయిస్తూ వస్తుంటుంది. వీటిని కూడా పూర్తి స్థాయిలో కుదించి పరిమిత సంఖ్యలోనే ఇటు కుదిస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా ఈ రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో సిఫార్సు లేఖలు ఏవైతే కూడా ఉన్నాయో అవి కూడా పూర్తిగా తీసుకోబోమని, అదేవిధంగా ప్రజా ప్రతినిధులు కూడా ఈ 2 రోజుల పాటు తిరుమలకు రావద్దని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఏదైతే కూడా శ్రీవాణి టికెట్లను కూడా ప్రతిరోజు ఇటు ఆన్లైన్ ద్వారా రేపటి రోజు ఏ రోజుకి ఆ రోజుకు సంబంధించి కూడా ఇటు దసరా టికెట్లను సుమారు 800 ఇటు కరెంట్ బుకింగ్ లో కూడా కోటా కింద కూడా టీటీడీ ఇటు వెబ్సైట్ లో ఉంచేటువంటి పరిస్థితి. వీటిని కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు కూడా ప్రధానంగా తెలిపినటువంటి పరిస్థితి. ఏదైతే కూడా ఎయిర్పోర్ట్ అథారిటీకి కేటాయించినటువంటి 200 టికెట్లు మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. మిగతా అన్ని దర్శనాల టికెట్లను కూడా పూర్తిగా రద్దు చేస్తున్నట్టు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి అయితే కూడా తెలిపినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఎవరెవరు కూడా లీవుల పైన వెళ్లారో అధికారులు వాళ్ళంతా కూడా తక్షణమే తిరుమలకి చేరుకొని ఇటు నిరంతరాయంగా భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా సేవలు అందించాలని చెప్పి కూడా ఇటు ప్రత్యేక ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. అయితే భక్తుల మధ్యలో కూడా లోపులాట జరగకుండా ఇటు జిగ్జాగ్ లాగా కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేసి భక్తులను కూడా ఇటు ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకునే విధంగా కూడా అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడక్కడ ఇటు భక్తులు కూడా కొంతమంది విజిలెన్స్ అధికారులతో కూడా వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే వాళ్ళని కూడా నచ్చజెప్పి ఇటు క్యూ లైన్ లోకి అనుమతించే దిశగా కూడా టీటీడీ అధికారులు అయితే కూడా అడుగులేస్తున్నారని మనం ప్రధానంగా చెప్పుకోవాలి. మరోపక్క అద్దె గదులు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఈ విధంగా ఏదైతే కూడా తిరుపతికి సంబంధించి అంటే తిరుమలలో ఉన్నటువంటి డార్మెంటరీ హాల్ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయాయి. అనంతరం కూడా అద్దె గదులు కూడా పూర్తి స్థాయిలో ఇదైపోయాయి. కాబట్టి ప్రస్తుతం వచ్చేటువంటి భక్తులు కూడా తిరుపతిలోనే తమ కార్యకలాపాలని చూసుకొని దర్శనానికి నేరుగా క్యూ లైన్ లోకి ఎంటర్ అవ్వాలని చెప్పి కూడా టీటీడీ విజ్ఞప్తి అయితే కూడా చేస్తుంది. అయితే దీనికి ప్రధానంగా టీటీడీ ఒకటే కోరుతుంది,
ఎవరు కూడా సోషల్ మీడియాలో వచ్చేటువంటి వదంతులను నమ్మొద్దండి, నమ్మి మోసపోకండి. ఖచ్చితంగా ఏదైతే కూడా టీటీడీ తమ దాకా వచ్చేంత వరకు వెయిట్ చేసి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి టీటీడీ అదనపు ఈవో ప్రధానంగా ఒకటే చెప్తున్న పరిస్థితి, ఏదైతే వేసవి సెలవులు వచ్చాయో అప్పటి నుంచి కూడా నిరంతరాయంగా 80,000 మంది. రైట్ సెల్వం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Thank you.